భారత రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ మేము ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఏడుగుండ్లపాడులో శ్రీ హర్షిణి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభానికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నామంటూ వైకాపా చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పు ఎవరు చేశారో వారిని మాత్రమే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు. వాళ్ల మాదిరిగా తాము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఉంటే ఈరోజు వాళ్ళు బయట తిరిగేవారు కాదు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనందున వయోపరిమితి పెంపు అవకాశాలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాం. రెడ్ బుక్లో తప్పులు చేసిన వాళ్ళ పేర్లు మా నాయకులు రాసుకున్నారు. ఎందుకంటే అది చెప్పారు, కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. ఆ రోజుల్లో రాజారెడ్డి రాజ్యాంగం చేశారు, రక్తపాతం చేశారు. వాళ్ళు ఇలాంటి విమర్శించడం చేయదు. మీరు వాళ్ళు అన్నట్టు మేము ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు, మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యాన్ని విలువలు మేము కాపాడుతున్నాం కాబట్టి రోడ్లకు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నుండి తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా రోడ్డు మీదకి రానిలేదు. ప్రోగ్రామ్ అంటే ఇళ్ళకెళ్ళి అరెస్ట్ చేశారు, అసెంబ్లీలోనే నా మీద దాడి చేశారు. ఇంత దారుణమైనటువంటి రాజారెడ్డి రాజ్యాంగం నడిపిన వ్యక్తులు ప్రజాస్వామ్య విలువల పట్ల వాళ్ళకి నమ్మకం లేదు. మేము భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం. మేము అధికారంలో ఉన్నారు, మీరు చేసిన తప్పులకి ప్రజలు తిరస్కరించారు. నిన్న కొత్తనెవరో మాట్లాడుతున్నాడు, మేము వస్తాం చూపిస్తాం అంటున్నారు. తిరస్కరించాక మళ్ళీ మీరేం చేస్తారు? ఈరోజుకి ఏదన్నా ఒక ఫిర్యాదు వస్తే విచారణ చేసి అందులో కనుక గ్రావిటీ ఉన్నటువంటి దాన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. మేము అక్రమ కేసులు తప్పుడు విధానాలు చేస్తే ఈరోజు జైలు పట్టాయి కాదు. చాలామంది మాకు రకరకాల పోస్టులు పెట్టాడు, రకరకాల విధంగా ప్రవర్తించిన ఉన్నారు. వాళ్ళందరూ మేము తేవట్లేదే. కంప్లైంట్ వచ్చిన దానిలో విచారణ చేసి విచారణ అర్హత ఉన్నటువంటి కేసులు మాత్రమే విచారిస్తున్నాం. అవన్నీ కూడా అన్నిటి పరిశీలించే చేశారు. చేసిన దాని ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు దాని గురించి మనం మాట్లాడడం కూడా గౌరవం కాదు. మేము తర్వాత వర్క్షాప్ పెట్టాం ప్రిన్సిపాల్స్ తోటి. తర్వాత ఏఎస్డబ్ల్యూ వాళ్ళతోటి వాళ్ళు కూడా త్వరలో ఇంకొక జూన్ 1 వీక్ ఇంకో పెడుతున్నాం. రీజన్స్ వారీగా వార్డెన్తో పెట్టబోతున్నాం. ఇది మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నాం. మంచి రిజల్ట్కు అధికారుల నుంచి కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.